బ్రాహ్మణ వంటిల్లు ఇండికేట్స్ దట్ మేము ఉల్లిపాయ వెల్లిపాయ యూజ్ చేయకుండా మనం చేస్తాము అనే ఒక ఇంటెన్షన్తో పెట్టిన పేరు తప్పించి ఇంకేం లేదు. మీరు ఏమన్నా ఎవరితో కుకింగ్ చేపిస్తారా మాస్టర్, లేకపోతే మీరే చేస్తారు కుకింగ్? నేనే వచ్చి మొత్తం చేసేస్తానన్నా కూడా అది కరెక్ట్ కాదు. నా ఇన్స్పెక్షన్లో జరుగుతుంది అండ్ నాకు కుకింగ్ వచ్చండి. మెయిన్ ఏంటంటే హైజీనిక్ అండి. ఎలా హైజీనిక్ మెయింటైన్ చేస్తారు అది మ్యాక్సిమం అది చూస్తారు. హైజీన్ అంటే ఫ్రెష్ వెజిటబుల్స్తో చేయటం, 1-2 సార్లు కడిగి నీట్గా చేయటం. బ్రాహ్మణ వంటలు కూడా చాలా ఫేమస్ అయింది. మార్కెటింగ్ ఏమైనా చేశారు దానికి? ఇన్స్టాగ్రామ్లో మేము ఫుడ్ ఒక 4 పంపించి ప్రమోషన్ ఇచ్చాము. బాగుంటే 10 మందికి చెప్తారు, బాగాలేకపోతే 1000 మందికి చెప్తారు. ఆర్డర్ రాగానే కాదు కదండి, 1 మంత్ మనతోటి ప్రయాణం చేయాలి అంటే అది ఫుడ్ బాగుంటుంది. అంటే ఇప్పుడు డెలివరీని ఎలా మేనేజ్ చేస్తున్నారు? తెలిసిన వాళ్ళనే డెలివరీ ఎగ్జిక్యూటివ్గా పెట్టుకొని వాళ్ళని పంపిస్తున్నాం. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీరేం సజెషన్ ఇస్తారు? ఫస్ట్ వాళ్ళు కంపల్సరీగా నేర్చుకోవాలి. ఫుడ్ ప్రిపరేషన్ నేర్చుకొని మాత్రమే స్టార్ట్ పెట్టాలి. హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయకూడదు ఫుడ్లో. ఈ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి బిజినెస్కి? యాక్చువల్గా మాకు ఫ్యూచర్ ప్లాన్ ఉందండి. బెంగళూరు అండ్ తమిళనాడులో పెట్టాలి ఒక బ్రాంచ్ లాగా మందని. హాయ్, నా పేరు నరేష్. వెల్కమ్ టు స్మాల్ బిజినెస్ హీరోస్ పాడ్కాస్ట్. ఈరోజు మన పాడ్కాస్ట్కి బ్రాహ్మణ వంటిల్లు ఫౌండర్ సంతోష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఒక క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ, ఒక బిజినెస్ రన్ చేయాలన్నా కానీ, ఒక మార్కెటింగ్ కానీ ఇష్యూస్ ఫేస్ చేస్తారు, డెలివరీ కానీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు సంతోష్ శర్మ. ఈ షోకి ఇన్వైట్ చేసినందుకు మొదటగా నరేష్ గారికి ధన్యవాదాలు. హాయ్ అండి. హాయ్. ఈ బ్రాహ్మణ వంటిల్లు ఎలా స్టార్ట్ చేశారండి ఒక బ్రీఫ్గా చెప్పండి. మినిమం అసలు మీ క్వాలిఫికేషన్ ఏంటి? నా పేరు ఎడవల్లి సంతోష్ శర్మ. మనం ఇక్కడ హైదరాబాద్లోనే పుట్టి పెరిగిందంతా కూడా ఇక్కడే. మా ఫాదర్ది అన్నవరము, మదర్ది కృష్ణా డిస్ట్రిక్ట్. ఇక ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాను అంటే, నేను బేసికల్గా చిన్నప్పటి నుంచి చూసిన ఫీల్డ్ అండి ఇది. బేసిక్గా అంటే నేను జాబ్స్ చేశాను, అన్నీ చేశాను, బట్ చిన్నప్పటి నుంచి చూసిన ఫీల్డ్ ఇది. సో చెప్పాలి అంటే మా అమ్మమ్మ గారు స్టీల్ గ్లాసులలో క్యాటరింగ్ చేసినప్పటి నుంచి చూసిన ఫీల్డ్ ఇది. ఓకే. అండ్ నా క్వాలిఫికేషన్ వచ్చేసి నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను అండ్ 2-3 జాబ్స్ కూడా చేశాను. సో మెనీ ఇండస్ట్రీస్లో చేశాను, 2-3 ఇండస్ట్రీస్లో. సో ఆఫ్టర్వర్డ్స్ బేసికల్గా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఫుడ్ ఇండస్ట్రీ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి, చెప్పాలంటే ప్యాషన్. సో ఏదన్నా చేద్దాము అని అనుకున్నాను. సో అందులో భాగంగానే మా ఫాదర్ది ఆల్రెడీ బిజినెస్ ఉంది, సంతోష్ క్యాటరర్స్ అని చెప్పేసి. సో దాన్ని టేక్ ఓవర్ చేసుకొని బ్రాహ్మణ వంటిల్లు అనే బ్రాండ్ తోటి స్టార్ట్ చేసాము. అండ్ నౌ మీకు తెలిసిందే సక్సెస్ఫుల్గా ఆల్ ఓవర్ హైదరాబాద్ మనము క్యారేజెస్, లంచ్ బాక్సెస్ ఇస్తున్నాము. అండ్ క్యాటరింగ్ సర్వీస్ కూడా ఉంది మనది. సో హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్ అండి. అంటే మీ పేరెంట్స్ నుంచి మీరు చేస్తున్నారు కదా, మీ పేరెంట్స్ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారండి ఇది బిజినెస్? బేసికల్గా నేను 4th, 5th క్లాస్ నుంచి చూసిన ఫీల్డ్ అండి ఇది. మా అమ్మమ్మలు, మా చుట్టాలందరూ కూడా ఇందులోనే ఉన్నారు బేసికల్గా. మా రిలేటివ్స్ కానీ, మా అమ్మమ్మ గారు కానీ. మా అమ్మమ్మ గారు ఫస్ట్ క్యాటరర్ బేసికల్గా. సో ఆ జనరేషన్లో. సో చిన్నప్పటి నుంచి చూసిన ఫీల్డ్ అండి. అంటే మేబీ నా ఏజ్ చిన్నదై ఉండొచ్చు కానీ 20 years నుంచి చూసిన ఫీల్డ్ ఇది. ఓకే. అంటే పర్టికులర్గా బ్రాహ్మణ వంటిల్లని నేమ్ పెట్టడానికి ఏంటండి? నో అండి, ఇట్ ఈస్ నాట్ లైక్ అందరూ అనుకుంటుంటారు ఇది ఒక కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తున్నారు అని. బేసిక్గా బ్రాహ్మణ వంటిల్లు ఇండికేట్స్ దట్ మేము ఉల్లిపాయ వెల్లిపాయ యూజ్ చేయకుండా మనం చేస్తాము అనే ఒక ఇంటెన్షన్తో పెట్టిన పేరు తప్పించి ఇంకేం లేదు. అండ్ మనము సనాతన పద్ధతిలో ఉల్లిపాయలు మసాలాలు అవి యూజ్ చేయకుండా చేస్తాము. సో మన ప్రిపరేషన్ కూడా మన పెద్దవాళ్ళు ఎలా చేసేవాళ్ళు అలానే ఉంటుందండి. ఓకే. ఓల్డ్ మొత్తం మేము మెయింటైన్ చేస్తాను, ఎలా పాతకాలం ఎలా చేసేవాళ్ళు? మా అమ్మమ్మ గారి దగ్గర నుంచి నేను ఏవైతే చూసి నేర్చుకున్నానో సేమ్ అదే ప్రొసీజర్స్లో చేస్తున్నానండి. ఓకే. ఫుడ్ అనేసరికి ఏంటంటే కుకింగ్ ప్రాబ్లం మెయిన్. అంటే మనకి కుకింగ్ తెలిసి ఉండాలి. అంటే మీరు ఏమన్నా ఎవరితో కుకింగ్ చేపిస్తారా మాస్టర్, లేకపోతే మీకు ఫుడ్ గురించి ఐడియా మీరే చేస్తారు కుకింగ్? బేసికల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఒకటండి, నేనే వచ్చి మొత్తం చేసేస్తానడం కూడా అది కరెక్ట్ కాదు. సో నా ఇన్స్పెక్షన్లో జరుగుతుంది అండ్ నాకు కుకింగ్ వచ్చండి. ఓకే. సో 500 people అయినా అలవోకగా నేను చేసేసుకుంటాను ఒక మనిషిని పెట్టుకొని. సో ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్. సో ఇన్ మై ప్రెజెన్స్ మొత్తం ప్రిపరేషన్ అవుతుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను ఇన్స్పెక్ట్ చేస్తాను. ఈ ఫుడ్లో ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడం కానీ, ప్రొడక్ట్ గ్యాదరింగ్ కానీ. ట్రూ. అది మెయిన్ థింగ్. ఆ సర్వీస్ చేయడం, ఇప్పుడు మనకి ఆర్డర్స్ వచ్చినా కానీ సర్వీస్ చేయడం చాలా డిఫికల్ట్. ట్రూ అండి. అంటే ప్రాక్టికల్గా ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేయడం ఈజీ కాదు. స్టార్ట్ చేశాక అది కంటిన్యూ చేయడం వల్ల చాలా డిఫికల్ట్ ఉంటుంది. అవునండి. అంటే మీరు మెయిన్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, అంటే ఫుడ్ తెచ్చుకోవాలి, మీరు మెటీరియల్ తెచ్చుకోవాలి, ఆ క్వాలిటీ మెయింటైన్ గ్యాదర్ చేసుకోవాలి. అది ఎలా చేస్తారండి ప్రొక్యూరింగ్ కానీ? సో బేసికల్గా మనకి ఇటు క్యాటరింగ్ కానీ లేకపోతే ఇలా లంచ్ బాక్స్ సర్వీసెస్లో కానీ దీంట్లో మనకి మెయిన్గా 2 problems ఉంటాయండి. 2 sections అనుకోవచ్చు. ఒకటి కుకింగ్,
రెండోది లాజిస్టిక్స్. ఓకే. సో కుక్ చేసి లాజిస్టిక్ కరెక్ట్గా లేకపోయినా ఫెయిల్ అయిపోతాం. అండ్ మనకి లాజిస్టిక్ సర్వీస్ సరిగ్గా ఉండి కుకింగ్ సరిగ్గా లేకపోయినా ఫెయిల్ అయిపోతాం. సో 2 parts అండి బేసిక్, కుకింగ్ అండ్ లాజిస్టిక్స్. సో అండ్ థర్డ్ వన్ ఈజ్ మనకి కుకింగ్ వస్తేనే ఈ బిజినెస్లోకి వెళ్ళాలండి. ఓకే. మనకి కుకింగ్ రాకుండా అస్సలు వెళ్ళకూడదు. సో వేరేవంటే వేరే పర్సన్స్ని పెట్టి మెయింటైన్ చేయొచ్చు, కానీ పర్టికులర్గా ఇది మటుకు మన ఫుడ్ హోటల్ ఇండస్ట్రీ కానీ ఇది కానీ మనకి వస్తేనే, అంటే రాంది పెట్టకూడదా అని కాదు, నేర్చుకొని పెట్టుకోవచ్చు. ఓకే. సో బేసిక్గా ప్యాషన్తో చేసుకోవాలి కానీ కమర్షియల్గా చేయకూడదు దీన్ని. ఓకే. ఫుడ్ ఏంటంటే మ్యాక్సిమం పీపుల్కి ఏంటంటే ఒక్కోసారి ఒక టేస్ట్ ఉంటుంది. అవునండి. ప్రతిసారి ఒక టేస్ట్ రాదు. ట్రూ. మీరు అది ఎలా హ్యాండిల్ చేస్తారండి? అది దీనికి క్వశ్చన్ ఒకటే, నేను అమ్మ చేతి వంటనే నచ్చదు మనకి. అంతే మీరు కదా. ఒప్పుకుంటారా అది? అంతే సో కదా. మనం ఎంత అమ్మ చేతి వంట అన్నా, అమ్మ చేతి గోరుముద్దన్నా, అమ్మ చేసిన వంటనే ఒక్కొక్కసారి మనకు నచ్చదు. సో మనం ప్రతిసారి అందరినీ మెప్పించగలుగుతామని కూడా నేను చెప్పలేను. సో ఒక్కొక్కసారి మెప్పించలేని సందర్భాలు ఉంటాయి. బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. నేను అనేది ఒకటి, అంటే బాగుండదు అని కాదండి, మీకు నా ఉద్దేశం అర్థమైంది. యా, ఎందుకంటే యా ట్రూ, అన్నిసార్లు అందరినీ మెప్పించలేము, బట్ మెప్పించడానికి మేము ట్రై చేస్తున్నాం. ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది. ఒకళ్ళు ఉప్పు ఎక్కువ తింటారు, కారం ఎక్కువ తింటారు. సో మన దాంట్లో మనం బేసికల్గా మనం ఇచ్చే క్యారియర్స్లో ఎలా అంటే కొద్దిగా తక్కువగానే ఉప్పు కారం వేస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే పెద్దవాళ్ళు తింటారండి, కొందరికి పొట్ట ఉండదు, క్యాన్సర్ పేషెంట్స్ తింటారు. సో అందరినీ దృష్టిలో పెట్టుకొని మైల్డ్ సాల్ట్ అండ్ మైల్డ్ మసాలాలతోటి చేస్తున్నాము. ఓకే. ఫుడ్ అనగానే మెయిన్ ఏంటంటే హైజీనిక్ అండి. ట్రూ. ఎలా హైజీనిక్ మెయింటైన్ చేస్తారు అది మ్యాక్సిమం అది చూస్తారు యాక్చువల్గా. అవునండి. అని మీరు మెయిన్ థింగ్ ఫస్ట్ అదే చూస్తారు. అవునండి. యా, హైజీన్ విషయానికి వస్తే ఒకటండి, ఇక్కడ హైజీన్ అంటే ఏసీలో మనం కుక్ చేయటం కాదండి నా దృష్టిలో. హైజీన్ అంటే ఫ్రెష్ వెజిటబుల్స్తో చేయటం, 1-2 సార్లు కడిగి నీట్గా చేయటం. దిస్ ఈజ్ కాల్డ్ ఎగ్జాక్ట్లీ ద హైజీన్. అంతే తప్పించి మనం ఏసీ రూమ్లో చాలా పాష్గా వండితే అది హైజీన్ ఎప్పటికీ కాదు. బట్ ఈ రోజు రేపు ఉన్న వాళ్ళు ఏంటంటే బయట చూడటమే తప్ప లోపల అన్నదానికి ప్రిఫరెన్స్ ఇవ్వటం లేదు. అవును. యా, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. బట్ హైజీన్ విషయానికి వస్తే మేము ఫ్రెష్ వెజిటబుల్స్ తోటే చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అదే రోజు మార్నింగ్ వెళ్ళటం కానీ లేదా ప్రీవియస్ డే తీయటం కానీ జరుగుతుంది. ఏది కూడా స్టాగ్నెంట్ మెటీరియల్తో చేయము. ఓకే. దట్ ఈస్ ఫర్ షూర్. ఇప్పుడు మీ బ్రాహ్మణ వంటలు కూడా చాలా ఫేమస్ అయింది, అవునండి. మీకు చాలా ఆర్డర్స్ వస్తున్నాయి. ఎస్ అండి. అంటే మీరు దానికి ఎఫర్ట్ ఏం పెట్టారండి? లేకపోతే ఎఫర్ట్ ఇప్పుడు మార్కెటింగ్ ఏమైనా చేశారు దానికి? దీనికి బేసికల్గా మార్కెటింగ్ అంటూ ఏం పెద్దగా చేయలేదండి. బట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మేము ఫుడ్ ఒక 4గురికి పంపించి ప్రమోషన్ ఇచ్చాము. అది యాక్సెప్టబుల్ థింగే. బట్ ఒకటి ఏంటంటేనండి, మనము ఎందులో అయినా సరే పైకి రావడం ఎంతనో అది నిలబెట్టుకోవడం కూడా అంతే. సో మీరు చెప్పారనో ఇంకెవరు చెప్పారనో రావటం కాదు కదండి. బాగుంటే 10 మందికి చెప్తారు, బాగాలేకపోతే 1000 మందికి చెప్తారు. అంతే కదా. సో మా ఫుడ్ టేస్టే మాకు మెయిన్ అండి ఇది. సో ఫుడ్ టేస్ట్ బాగుంది కాబట్టి గోయింగ్ ఆన్ మనకి ఇంక్రీజ్ అవుతున్నారు కస్టమర్స్. మెయిన్ రిఫరెన్స్ వల్ల బిజినెస్ రిఫరెన్సెస్ అండి. సో మీకు తెలిసిందే, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ని నిలుపుకోవటమే మెయిన్ మోటివ్, న్యూ కస్టమర్స్ని గెయిన్ చేసుకోవడం కంటే. ఓకే. అంటే మీరు క్యాటరింగ్ అంటే బల్క్ ఆర్డర్స్ ఇస్తున్నారని ప్రజెంట్, లేకపోతే ఇండివిజువల్కి కూడా ఇస్తారా? యా, ఇప్పుడు అదేనండి, ఇండివిజువల్ క్యారియర్ సిస్టమ్తో పాటు బల్క్ క్యాటరింగ్స్ కూడా చేస్తున్నాం. అంటే మినిమం ఆర్డర్ ఎంత? మినిమం ఏం లేదండి, క్యాటరింగ్ 5 మందికి కూడా పంపిస్తున్నాం ప్రస్తుతం అయితే. బేసిక్గా పెద్ద క్యాటరర్స్ చేసే వాళ్ళు చాలామందే ఉన్నారు మార్కెట్లో, అండ్ చాలా బెస్ట్ క్యాటరర్స్ కూడా ఉన్నారు. సో నాకు తెలిసిన బెస్ట్ క్యాటరర్స్ కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే వాళ్ళకి మనకి తేడా ఏంటంటే మనం 5గురికైనా ఇస్తాం. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. మనం 5గురికైనా ఇస్తాము, 10 మందికైనా ఇస్తాము, అండ్ 500 మందికైనా ఇస్తాము. మ్యాక్సిమం క్యాటరర్స్ అంటే మినిమం 50 మెంబర్స్ ఇది ఉంటుంది. ట్రూ. ఎందుకంటే ద ఎఫర్ట్స్ ఫర్ 5 people and 50 people ఆర్ సేమ్. మనకి 10 మందికి ఎంత టైం పడుతుందో చేయడానికి 50 మందికి కూడా అంతే టైం పడుతుంది. ద ఓన్లీ ద థింగ్ ఈస్ ప్రాఫిట్ మార్జిన్ చాలా తక్కువగా ఉంటుందండి. అందుకని 50 మందికి బాగుంటుంది. సో చాలా మంది క్యాటర్స్ మినిమం 50 people అని పెడతారు. బట్ మనం అలా కాదు, 5 మంది అయినా ఇస్తున్నామండి. ఎక్కడ డెలివరీ చేస్తున్నారండి? సారీ, డెలివరీ లొకేషన్ ఎక్కడ? మనం వచ్చేసండి యూ కెన్ కన్సిడర్ యాజ్ ఔటర్ రింగ్ రోడ్ మొత్తం అనుకోవచ్చండి మీరు. లైక్ మీరు ఇప్పుడు మియాపూర్ వైపుకి తీసుకున్నట్టయితే తెల్లాపూర్ వరకు ఇస్తున్నాము. ఈ కాప్రా వైపుకి తీసుకున్నట్టయితే సైనిక్పురి, కాప్రా ఇటువైపు ఇస్తున్నాము. మన ఇటువైపు ఎల్బీ నగర్ అయితే మన పెద్దంబర్పేట వైపు ఇస్తున్నాము. సో ఈ విధంగా ఔటర్ రింగ్ రోడ్ మొత్తం కవర్ చేస్తున్నామండి. షేర్లింగంపల్లి, లింగంపల్లి, ఈ విధంగా అన్ని ఏరియాస్ మనం కవర్ చేస్తున్నాం క్యారియర్ సర్వీసెస్. ఇప్పుడు బ్రాహ్మణ వంటిల్లు అని నేమ్ ఉంది కండి, అంటే బ్రాహ్మణ వంటిల్లు అని నేమ్ పెట్టడానికి రీజన్ ఏంటండి? ఇప్పుడు పర్టికులర్ ఆడియన్స్ని టార్గెట్ చేసినట్టు నేమ్ ఉంది. సో దాని రీజన్ ఏంటండి?
యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటారంటే బ్రాహ్మణ వంటలు అనగానే బ్రాహ్మణుల కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తున్నాము అని అనుకుంటారు. బేసికల్గా మేము కమ్యూనిటీని రిప్రజెంట్ చేయట్లేదు. సో మీరే అంటున్నారు బ్రాహ్మణ వంటలు మనకు అర్థమయ్యేది ఏంటి, ప్యూర్ వెజిటేరియన్. ద వెరీ ఫస్ట్ థింగ్ ప్యూర్ వెజిటేరియన్. అండ్ రెండోది వచ్చేసి మసాలాలు అవి ఎక్కువగా యూజ్ చేయకుండా ఆథెంటిక్ స్టైల్లో చేస్తాం. సో మీకు ఆ పేరు చూడగానే మీకు రెండు అర్థమైపోతాయి. సో నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్, మళ్ళీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. సో ఈ పేరు పెట్టడంలో ఉద్దేశం అంతే తప్పించి ఒక కమ్యూనిటీని మేము రిప్రజెంట్ చేయటం లేదు. సో ఆథెంటిక్ వేలో మన సంప్రదాయ పద్ధతిలో మన అమ్మమ్మ చేతి వంటని ఎలా అయితే చేసుకునేవాళ్ళో అలా చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, అంటే చూడంలోనే ఎవరైనా స్పైసీగా లేకుండా కొన్ని యూనిక్నెస్ ఉంటాయి కొన్ని ఈ ప్రోడక్ట్కి. అంటే మీ ప్రోడక్ట్కి యూనిక్నెస్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటారు, అవును, వాళ్ళు ఇంత ఎక్స్పెక్ట్ చేస్తారు బ్రాహ్మణ వంటల రంగంలోనే ఇలాంటి ఫుడ్ కావాలి మాకని. ఎస్ అది వాళ్ళు ఎక్స్పెక్ట్, ఒకవేళ వాళ్ళ ఇంటి చేతి వంట ఉండాలి అనుకున్నా, వాళ్ళ అమ్మమ్మ చేతి వంట రుచి చూడాలనుకున్నా, అటువంటి కార్వింగ్స్ ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా మా ఫుడ్ ట్రై చేయొచ్చు. బట్ ఓన్లీ ద థింగ్ ఈజ్ హెవీ మసాలాలతోటి మన బయట కలర్లతోటి అట్రాక్టివ్గా ఉండాలి అంటే మటుకు ఐ సజెస్ట్ టు నాట్ కమ్ విత్ మీ. సో మీరు అమ్మమ్మ మన ఇంటి వంటలా ఎక్స్పెక్ట్ చేస్తే మటుకు తప్పకుండా మా ట్రై చేయొచ్చు. ఓకే, అంటే ఫుడ్ ఐటమ్స్లో ఏమేమి ఉంటాయండి జనరల్గా? అంటే మీరు ఫుడ్లో ఉంటాయి, రైస్ ఉంటుంది, చపాతీ ఉంటుంది, అంటే ఈ పర్టికులర్ కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా? అవునండి, అవును. సో మనం ప్రిపేర్ చేసేది మన ఆంధ్ర స్టైల్ ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేస్తామండి. సో ఆంధ్ర స్టైల్, మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అండ్ తెలంగాణ స్టైల్ ఇవన్నీ కూడా మనం చేస్తాము. సో బేసిక్గా ఇప్పుడు మనకి ఈస్ట్ గోదావరి అటు వెళ్ళామనుకోండి, వంకాయ కారం పెట్టిన కూర అంటారు. సో ఇక్కడ గుత్తి వంకాయ అంటేనేమో గ్రేవీ కర్రీ. సో అక్కడ గుత్తి వంకాయ అంటేనేమో కారం పెట్టిన కూరని మనము గుత్తి వంకాయ అని అంటారు. సో మనం అది చేయగలము, ఇది చేయగలము. కందా పచ్చలు ఆవబెట్టిన కూర అంటాము, తర్వాత పనసపొట్టు ఆవబెట్టిన కూర అంటాము, మన అరటి దూట కూర అంటాము. సో మన కాకరకాయ పులుసు బెల్లం అంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు చాలామంది చేయటం లేదు. బట్ మనము కస్టమర్ ఆర్డర్స్ మీద ఇవి చిన్న చిన్న ఐటమ్స్ కూడా చేస్తున్నాము. ఓకే, చాలామంది అంటే ఇప్పుడు హెల్దీ అంటున్నారు, హెల్దీ ప్రోడక్ట్ టార్గెట్ అంటున్నారు చాలామంది, ప్రోటీన్ ఫుడ్ అని అని. సో చాలామందికి ఏంటంటే హెల్దీ ఫుడ్ తినాలని ఆర్డర్ పెడతారు, ఇండివిజువల్ ఫుడ్ తినాలని అది ఎక్స్పెక్ట్ చేస్తారు. బల్క్ ఆర్డర్, మీరు ఇండివిజువల్ ఆర్డర్స్ కూడా ఇస్తున్నారు పర్సన్ టు పర్సన్. సో డైలీ మీల్కి కావాల్సిన ప్రోటీన్ ఇవన్నీ కావాలనుకుంటారు కదా? అవునండి. అంటే బేసిక్ మీల్ ఏముంటుందండి మీ ఐటమ్స్? బేసిక్ మీల్ ఇప్పుడు నేను ఇండివిజువల్గా ఆర్డర్ పెట్టుకున్నాను మీ దగ్గర నుంచి, నాకు బేసిక్ సింగిల్ పర్సన్ నేను ఆర్డర్ పెట్టుకోవాలంటే ఏం ఐటమ్స్ ఇస్తారు మీరు? సింగిల్ పర్సన్స్కి మనము 2 థింగ్స్ అండి. ఒకటి మంత్లీ సబ్స్క్రిప్షన్స్లో మామూలుగా మీకు తెలిసిందే కూర, పప్పు, సాంబారు, పచ్చడి అలా ఎవ్రీడే ఎసెన్షియల్ ఐటమ్స్ ఇస్తున్నాము ఎక్సెప్ట్ రైస్. ఓకే. అండ్ ఎప్పుడైనా ఇలా మనకి మంత్లీ సబ్స్క్రిప్షన్స్ కాకుండా ఎప్పుడైనా ఒక రోజు తినాలి అనుకున్నారనుకోండి, వాళ్ళు ప్రీవియస్ డే ఆర్డర్ పెట్టుకుంటే ఇస్తున్నాము. కాకపోతే మినిమం 2 people ఉండాలి అలా. సో అందులో ఒక ఫీస్ట్ అనమాట, అంటే 2 కూరలు, పప్పు, సాంబారు, పచ్చడి, పెరుగు, సో పిండి వంటలతో పాటు కంప్లీట్ 13-14 ఐటమ్స్ ఇస్తున్నాము. సో సింగిల్ డే కూడా వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ప్రీవియస్ డే ఆర్డర్ పెట్టుకుంటే నెక్స్ట్ డెలివరీ చేస్తాము. వన్ డే ముందు, వన్ డే కంపల్సరీ అండి, ప్రీవియస్ డే ఆర్డర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆర్డర్ ఏంటంటే ఆన్లైన్లో పెట్టుకోవాలా లేకపోతే? ఆన్లైన్లో మనకి వాట్సాప్ ఉంది, వాట్సాప్లో మెసేజ్ పెడితే దానికి రిప్లై చేస్తామండి. ప్లస్ ఫుడ్ అనగానే ఇప్పుడు ఏంటంటే అందరూ ఆర్గానిక్ అంటున్నారండి. ప్రజెంట్ ఆర్గానిక్ అనేది ట్రెండింగ్లో ఉంది. ప్రజెంట్ ఫస్ట్ థింగ్ అడిగేది అంటే ఆర్గానిక్ ఫుడ్డా కాదా మీది? అవునండి, అడుగుతుందండి. చూడండి, ఆర్గానిక్ అనేది చాలా పెద్ద వర్డ్ బేసిక్గా. సో దాని గురించి డిస్కస్ చేయాలంటే చాలా చేయాలి, కానీ ఒక్క సింగిల్ వర్డ్లో చెప్పచ్చండి. అసలు ఆర్గానిక్ ఫుడ్ అంటేనే ఏదైతే పర్టికులర్ ల్యాండ్ ఉంటుందో కొన్ని సంవత్సరాల పాటు ఏ రకమైన పెస్టిసైడ్స్ అవి యూజ్ చేయకూడదట. 3-4 years. సో 3-4 years అలా యూజ్ చేయకుండా నుండి 4th year అది కల్టివేషన్కి చేసి అంత బల్క్ ఆఫ్ వెజిటబుల్స్ నాకు తెలిసి హైదరాబాద్లో లేవు. దో ఇట్ ఈస్ లేబుల్డ్ బై ఆర్గానిక్స్, ఐ డోంట్ పర్సనల్గా నాకు తెలిసినంత వరకు అంత హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ ఆర్గానిక్ వెజిటబుల్స్ లేవు. సో ముందు చెప్పినట్టుగానే 4 years మనం పెస్టిసైడ్స్ యూజే చేయకూడదు. సో మీరు కొద్దిగా తినే ప్లేస్లో మరికొంత తినండి వెజిటబుల్స్. ఓకే. సో యూ విల్ గెట్ ప్రోటీన్స్ అండ్ వాట్ ఎవర్. అంతే తప్పించి ఆర్గానిక్ తింటేనే అవుతుందంటే అసలు ఇక ప్రపంచంలో ఎవరు బతకరు. అంతే కదా. సో కొద్దిగా తినే చోట మరింత తినండి, రైస్ తక్కువ పెట్టుకోండి, కార్బోహైడ్రేట్స్ తగ్గించండి, ప్రోటీన్స్, పప్పు పదార్థాలు ఎక్కువ తీసుకోండి. సో యూ విల్ గెట్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ ఆల్. ఓకే. ప్లస్ హైజీన్ విషయంలో మెయిన్ థింగ్ ఏంటంటే హైజీన్ అండి. ఇప్పుడు హైజీన్ అని ఇప్పుడు ఎన్ని రెస్టారెంట్లు చూసినా కానీ, ఫుడ్ ఇన్స్పెక్షన్ వచ్చినా కానీ, ఏ రెస్టారెంట్ నీట్గా ఉంటలా, ప్రిమిసెస్ కూడా నీట్గా మెయింటైన్ చేయట్లా. మెయిన్ థింగ్ మీరు ఎలా మెయింటైన్ చేస్తారా ప్రిమిసెస్?
ప్రెమిసెస్ మెయింటైనింగ్ అంటే అండి ఎవ్రీడే వాష్. యాక్చువల్గా హైజీన్ అంటే ఒకటి, నేను ఇందాక చెప్పినట్టుగానే హైజీన్ అంటే ఎవ్రీడే వాష్ చేసుకోవాలి కిచెన్. అండ్ వెజిటేబుల్స్ని ఉప్పు నీళ్ళతోటి కడుక్కోవాలి. అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ యూజ్ చేసుకోవాలి. బేసిక్గా మనకి 2 రోజులు 3 రోజులు కాకుండా ఫ్రెష్ వెజిటేబుల్స్ యూజ్ చేసుకోవాలి. అండ్ స్టాగ్నెంట్ ఫుడ్ యూజ్ చేయకూడదు. అండ్ నేను మళ్ళీ చెప్పిన అది ఇందాక చెప్పినట్టుగానే మనం హ్యాండ్ గ్లౌజెస్ వేసుకుంటేనే హైజీన్ అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో మాస్క్ పెట్టుకొని వంట దగ్గర మాస్క్ పెట్టుకునేంత వరకు ఓకే. మన ఇంట్లోనే చూడండి, మన ఇంట్లోనే హ్యాండ్ గ్లౌజ్ వేసుకొని వంట అసలు చేయడానికి పాసిబుల్ అవుతుందా? సో అది బల్క్లో పాసిబుల్ కాదు. ఏదో ఒక 2 గ్లాసులు 3 గ్లాసులు వండుకుంటే తప్పించి బల్క్లో చేసేటప్పుడు అది పాసిబుల్ కాదు. ఈవెన్ ఏదో ఫొటోస్కో దీనికో చేయటమే తప్పించి అది హైలీ ఇంపాసిబుల్. అండ్ అది హ్యాండ్ గ్లౌజెస్ ఉంటేనే హైజీన్ అంటాం కూడా అది అపోహ మాత్రమే అది. సో నీట్గా వాష్ చేసుకోవాలి. హ్యాండ్ వాష్ చేసుకోవడము, కూరగాయలను వాష్ చేసుకోవడం, దట్ ఈస్ కాల్డ్ హైజీన్. అండ్ ఎవ్రీడే ప్రెమిసెస్ క్లీన్ చేసుకోవడము, ఫ్రెష్ వెజిటేబుల్స్ యూజ్ చేసుకోవడము. సో దీస్ ఆర్ కన్సిడర్ యాజ్ హైజీన్ అండి బేసిక్గా. ఓకే. ఇప్పుడు ఫుడ్ స్టార్ట్ చేయాలంటే మినిమం ముందు లైసెన్స్ కావాలండి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మీరు ఏమేమి లైసెన్స్ తీసుకున్నారు? ఇప్పుడు మీకు యాక్చువల్గా అందరూ ఏమనుకుంటారంటే ఎఫ్ఎస్ఎస్ఏలోనో మామూలుగా ఫుడ్ లైసెన్స్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. సో యాక్చువల్గా ఫుడ్ లైసెన్స్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. సో అతను మ్యానుఫ్యాక్చరర్ అయితే ఒక టైపు, అండ్ రీసెల్లర్ అయితే ఒక టైపు, అండ్ సర్వీస్ అయితే ఒక టైపు. సో ఈవెన్ పికిల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ పికిల్స్ అమ్మాలి, మనం ఒక లైసెన్స్ తీసుకోవాలనుకోండి ఎఫ్ఎస్ఎస్ఏలోనే మనకి ఈ పికిల్స్కి సంబంధించింది సపరేట్ లైసెన్స్ ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా స్థాయిని బట్టి ఆ యొక్క సర్వీస్ని బట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్టిఫికేట్స్ లైసెన్సెస్ ఉంటాయి, అవన్నీ తీసుకోవాలి. సో మనకి ఎఫ్ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉంది అండ్ లైసెన్స్ కూడా ఉంది. అంటే ఫుడ్ టెస్ట్ చేస్తారండి ఏమైనా వచ్చి ఫుడ్ ఇన్స్పెక్టర్? ఒకేషనల్గా వస్తారండి. ఒకేషనల్. ఓకే. ఇఫ్ దే ఫీల్ కంఫర్టబుల్ కంపల్సరీగా వాళ్ళు వస్తారు. సపోజ్ పికిల్స్ అన్నారు కదా, పికిల్స్ అని చెప్పి కదా, పికిల్స్కి ఏమన్నా వాళ్ళకి శాంపుల్ ప్రోడక్ట్ ఇచ్చి టెస్ట్ చేయడం అలా ఉంటుందా మీరు లైసెన్స్ తీసుకునేటప్పుడు? లేదండి, అటువంటిది ఏం లేదండి. ఓకే. మనకైతే అటువంటిది ఏం తీసుకోలేదు. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఇండివిజువల్ క్యాటరింగ్ సర్వీస్ చేస్తున్నారు, ప్లస్ లంచ్ బాక్స్ కూడా ఇస్తున్నారు. అవునండి. యాక్చువల్గా ఇండివిజువల్కి ఏమైనా ఇవ్వటం కూడా చాలా టఫ్. అంటే ఇప్పుడు డెలివరీని ఎలా మేనేజ్ చేస్తున్నారు? డెలివరీస్ని యాక్చువల్గా మేము స్టార్ట్ చేసామండి. ఫస్ట్ స్టార్ట్ చేసి మీరు నమ్ముతారా నమ్మరా ఒక 20 రోజులు కూడా ప్రాపర్గా మేము ఇవ్వలేకపోయాం. సో చేయలేకపోయాం అనొచ్చు ఒక విధంగా. ఓన్లీ ఫుడ్ ప్రిపేర్ అవుతుంది, బట్ దాన్ని రీచ్ చేయలేకపోతున్నాం కస్టమర్కి. సో డెలివరీ ఇష్యూస్ వల్ల మేము ఆపేసాం. ఓకే. సో ఎక్కడ ప్రాబ్లం అంటే ఈ డెలివరీ ఇష్యూస్ వల్లే. మేమేం చేసామంటే ఈసారి తెలిసిన వాళ్ళలోనే ఇలా డెలివరీ పర్సన్స్ కావాలని చెప్పి, సో ఇప్పుడు చాలా ఏజెన్సీస్ వచ్చాయి, బట్ వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి తెలిసిన వాళ్ళ ద్వారానే కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళకి మేము అపాయింట్ చేసాము డెలివరీ ఎగ్జిక్యూటివ్గా. ఎందుకంటే నమ్మకం కదండి బేసిక్గా. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, సో మనం పంపించే ఎగ్జిక్యూటివ్ ఫస్ట్ ట్రస్ట్ వర్తి రిలేబుల్ ఉండాలి. సో అందుకనే తెలిసిన వాళ్ళనే డెలివరీ ఎగ్జిక్యూటివ్గా పెట్టుకొని డెలివరీ పార్ట్నర్స్గా వాళ్ళనే పంపిస్తున్నాం. సో ఆ విధంగా సక్సెస్. ఈవెన్ ఇప్పటికి కూడా కొద్దిగా స్ట్రగుల్స్ ఇంకా ఫేస్ చేస్తున్నాం డెలివరీ ఇష్యూస్ తోటి. సో ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క రోజు యాబ్సెంట్ అవ్వడము, ఆ యాబ్సెంట్ ప్లేస్లో మళ్ళీ ఇంకొకరిని రీప్లేస్ చేయడము, సో అతను మళ్ళీ కస్టమర్ దగ్గరికి వెళ్ళి అడ్రస్ అడగడము. సో ఇంకా కొద్ది స్ట్రగుల్స్ ఉన్నాయి, బట్ సో ఫస్ట్ దాంతో పోలిస్తే వీ కమ్అవుట్ అండి దాన్ని. ఆల్మోస్ట్ మీరు త్రూఅవుట్ హైదరాబాద్ అండి. ఓకే. అంటే ఈ మేనేజ్ చేయడం డిఫరెంట్ అండి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఇండివిజువల్కి ఇచ్చేటప్పుడు, అవునండి, ఇప్పుడు లంచ్ బాక్స్ అవునండి, అంటే ఏమన్నా డివైడ్ చేసుకుంటారా మీరు ఏరియా వైజ్గా, లేకపోతే ఒక పర్సన్కి ఇండివిజువల్గా ఇన్ని ఇవ్వాలి అని? అవునండి. మనం ఒక పర్సన్ వచ్చి మా క్యాల్కులేషన్ ప్రకారం ఓన్లీ 15 to 16 క్యారేజెస్ మాత్రమే ఇవ్వగలడు. సో దట్ టు మనం 9ంటికి తనకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఫుడ్ ప్యాక్ చేసి 15 నుంచి 16 మనకి ఈజీగా ఇవ్వగలుగుతాడు. ఓకే. అండ్ రూటింగ్ వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూటింగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మియాపూర్ తీసుకోండి, ఇప్పుడు తెల్లాపూర్ వెళ్ళాలి తను. సో అతనికి రూటింగ్ వచ్చి కూకట్పల్లి, మియాపూర్, తెల్లాపూర్, సో ఈ విధంగా రూటింగ్. ఓకే. ఇప్పుడు సుచిత్ర వెళ్ళాలి సికింద్రాబాద్, సో జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, సుచిత్ర ఈ విధంగా. అండ్ లేదు ఇప్పుడు పెద్దంబర్పేటకి వెళ్ళాలి, సో ఎల్బీ నగర్, మన భాగ్యలత, ఈ విధంగా పెద్దంబర్పేట, ఈ విధంగా. సో రూటింగ్ ఈజ్ మీరు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి కొండాపూర్ రూట్ ఉంది, సో ఉన్న క్యారేజెస్ అన్నీ కొండాపూర్లోనే ఉంటాయి. ఓకే. సో మేక్ ఇట్ యాజ్ 50. ఈ 50ని మనము ఇద్దరికి ముగ్గురికి చేయాలి. అండ్ మోస్ట్ కాంప్లికేట్ థింగ్ ఏంటంటే అపార్ట్మెంట్స్. వాళ్ళు అథెంటికేషన్ ఇస్తేనే తిని లోపలికి వెళ్ళచ్చు. సో అక్కడ ఒక ½ an hour to 40 minutes, ఒక్కోసారి 40 minutes కూడా డిలే అవుతుంది. సో వీటన్నిటిని క్యాల్కులేషన్ చేసుకుంటే ఒక పర్సన్ 12 నుంచి 15 మాత్రమే ఇవ్వగలడు. సో అందరూ ఏమనుకుంటారంటే మీరు ఎడిదరి పెడుతున్నారు కదా, సో 20 బాక్సెస్ ఈచ్ అని. అలా ఉండదండి, ఎందుకంటే తను కూడా ఇవ్వాలి కదండి. ఫస్ట్ డెలివరీ పార్ట్నర్ హెల్త్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్.
మనం 20 ఇచ్చేసి పరిగెత్తి ఇచ్చేయమంటే అది కాదు అది. ఓకే. సో డెలివరీ ఇష్యూస్ని ఈ విధంగా మేము పరిష్కరించుకున్నాము. ఈవెన్ ఇప్పటికి కూడా ఇంకా కొద్దిగా డెలివరీ స్ట్రగుల్స్ ఉన్నాయండి. సో వాటిని కూడా కమ్అట్ అవుతున్నాం. ఓకే. అంటే ప్రతి ఒక్కరు ఇది ఆన్ టైంలో కావాలంటారు, ప్రతి ఒక్కరు సేమ్ టైం అడుగుతారు కదా, దాన్ని ఎలా వర్క్, అది మెయిన్ థింగ్. అది లేదండి, యాక్చువల్గా అందరూ ఒకళ్ళు ఏమంటారు అడుగుతారు 11 కల్లా కావాలి అంటారు. అవును. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఓకే. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ వెన్ ద ఫుడ్ ఐటమ్స్ ఆర్ ప్రిపేర్డ్ వెరీ ఎర్లీ. అంటే మనం మరీ 4ంటికే పొద్దున్నే చేసేసాం అనుకోండి, అవి వాళ్ళు తినేప్పటికి పాడైపోతాయి. అవును. పాసిబుల్ అవుతుంది అంత ఎర్లీగా చేసి ఫుడ్ని. ఇంకోటి ఏంటంటే క్యారేజెస్లో మనము మూతలు పెట్టేసి అన్ని బ్యాగ్స్లో పెడతాం. సో మనకి అది గాలి కూడా ఆడదు కదండి, వేడివేడిగా పెడతాము. సో అంత తొందరగా చేసి పంపించినా కూడా పాడైపోతాయి అవి. సో ఏంటంటే మినిమం 12:30 అవుతుందండి. ఎందుకంటే తిను ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ రావాలి కదండి. అవును. తన్ని ఇబ్బంది పెట్టలేము మనం. అవును. సో మినిమం 12:30 అవుతుంది మనకి డెలివరీ అయ్యేసరికి. ఓకే. ప్లస్ ప్రికాషన్స్ ఏం తీసుకుంటారని, ఇప్పుడు డెలివరీస్ ఇచ్చేటప్పుడు హైదరాబాద్ హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఎస్ ట్రూ. వాళ్ళకి ఏమైనా ప్రికాషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా మీరు? మేము మా డెలివరీ పార్ట్నర్స్కి ఒకటే చెప్తామండి, మీకు మరీ ట్రాఫిక్ ఉండి బాగా ఇబ్బంది ఉంటే ఏదైనా ఆల్టర్నేటివ్ చేసి పంపించి ఏర్పాటు చేయండి, కానీ కస్టమర్స్ని ఇబ్బంది పెట్టద్దని చెప్తాం. ఇప్పుడు మనకి ర్యాపిడో, ఊబర్ వచ్చాయి కదండి. సో కొద్దిగా లేట్ అయ్యింది, సో మీరు మధ్యలో ఉంచైనా పంపించి అలా డెలివరీస్ని మటుకు ఆన్ టైం ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఓకే. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు లేట్ అయింది కదా అని, ట్రాఫిక్ ఉంది కదా అని కస్టమర్కి చెప్తే ఊరుకునే పరిస్థితి కూడా లేదు. బికాస్ అందరూ పేషెంట్స్, అందరు పెద్దవాళ్ళు, ఆగలిగిన వాళ్ళు ఉంటారు. సో అవి కొన్ని మనం పరిష్కరించేలా ఉన్నాయి, పరిష్కరించలేని విధంగా కూడా ఉన్నాయి. దట్ ఈస్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. అదేనండి. ప్లస్ డెలివరీ పార్ట్నర్స్ మీరు థర్డ్ పార్టీ ఎప్పుడు తీసుకోలేదు? థర్డ్ పార్టీ ఎప్పుడు తీసుకోలేదండి. యాజ్ ఐ సెడ్, రిలయబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదండి. సో మళ్ళీ అంటే రిలయబుల్ ఉండరు అని కాదు, మన సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా, అందుకే తెలిసిన వాళ్ళని హైర్ చేస్తున్నామండి మ్యాక్సిమం. ఓకే. ఇప్పుడు మీరు లంచ్ బాక్స్ ఇస్తున్నారు కదా, స్టీల్ బాక్స్ వాడుతున్నారు. అవునండి. ఇప్పుడు ప్లాస్టిక్ ఏమి ఇచ్చేయట్లేదు, దానికి ఏమైనా రీజన్ ఉందండి మీరు? ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే మనకి టు కట్ డౌన్ ద ప్లాస్టిక్ అండి, దట్స్ ఇట్. మన ప్లాస్టిక్ని ఎంత తక్కువ యూజ్ చేసుకుంటే అంత మంచిదని చెప్పి ఇది యూజ్ చేస్తున్నాం. యాక్చువల్లీ దీంట్లో మాకు ఎక్కువ టాస్క్స్ ఉంటాయి. దాన్ని ఇచ్చిన రోజు మన నెక్స్ట్ డే ప్రీవియస్ డే కలెక్ట్ చేసుకోవటము, అవి మాకు ఇంకా ఎక్కువ టాస్క్స్ ఉంటాయి. బట్ హవెవర్ టు కట్ డౌన్ ద ప్లాస్టిక్ మనము స్టీల్లోనే ఇస్తున్నాము. అంటే ఎవ్రీడే కలెక్ట్ చేసుకొని చాలా డిఫికల్ట్ అండి అది. ట్రూ. ఎందుకంటే ఇప్పుడు ఆ డెలివరీ పర్సన్ మామూలుగా హ్యాండ్ ఓవర్ ఇవ్వటం వేరు, హ్యాండ్ ఓవర్ ఇచ్చి ప్రీవియస్ బాక్స్ తీసుకొని మళ్ళీ దాన్ని సర్దుకొని మళ్ళీ వేరే చోటుకి వెళ్ళటము, అది కొద్దిగా బిగ్ టాస్కేనండి అది. కొంతమంది క్లీనింగ్ ప్రాసెస్ కూడా చేయాలి. యాక్చువల్గా కొంతమంది క్లీన్ చేయరు, మేము ఎందుకు చేయాలి, మేము ఓపిక లేకే కదా క్యారియర్ పెట్టుకుంది అని కూడా అనేవాళ్ళు ఉన్నారు. ఓకే. సో మేమేంటంటే వచ్చిన తర్వాత హాట్ వాటర్లో ఒక్కసారి బాయిల్ చేసేసి తుడిచేసి ఫ్యాన్ కింద పెట్టేస్తాము. ఓకే. ఇప్పుడు క్లీనింగ్ ఒక ఇష్యూ ఉంది. క్లీనింగ్ అయితే మీరు ఇండివిజువల్గా వచ్చారు కాబట్టి క్లీన్ చేస్తారు కాబట్టి అది ఇష్యూ లేదు. అంటే ఇప్పుడు సబ్స్క్రిప్షన్ వాళ్ళు ఎలా ఇస్తారండి? అంటే 10 days ఆర్డర్ పెట్టాలా, 1 week ఆర్డర్ పెట్టాలా, ఎలా ఉంటుంది? వీ హ్యావ్ ఓన్లీ మంత్లీ సబ్స్క్రిప్షన్స్ అండి. ఓకే. సో ఇనిషియల్గా మేము వీక్లీ 10 days 15 days పెట్టాము. కాకపోతే అది మాకు చాలా హెవీ లోడ్ అయిపోయి ఇబ్బంది అవుతుంది డెలివరీ ఎగ్జిక్యూటివ్స్కి, డెలివరీ పార్ట్నర్స్కి. సో ఓన్లీ మంత్లీ సబ్స్క్రిప్షన్స్ మాత్రమే తీసుకుంటాం. ఇప్పుడైతే మీరు వీక్లీ 10 days అలా? వీక్లీ 10 days లేదండి, అంటే వీక్లీ 10 days ఉంది. సింగిల్ డే క్యారియర్ సిస్టమ్ అని చెప్పేసి ఫుల్ మీల్స్ ఇస్తున్నాం. ఓకే. సో మీకు రేపు రిక్వైర్మెంట్ ఉంది, సో ప్రీవియస్ డే చెప్తే ఫుల్ మీల్స్ ఇస్తున్నాము. ఓకే. మళ్ళీ సెకండ్ డే ఆర్డర్ పెట్టకపోతే బాక్స్ కలెక్ట్ అన్ని సింగిల్ డే ఆర్డర్స్ వాళ్ళకి డిస్పోజబుల్స్లోనే ఇస్తున్నాము. ఓకే. సింగిల్ డే వాళ్ళకి డిస్పోజబుల్స్లోనే. ఓన్లీ ఫర్ మంత్లీ సబ్స్క్రిప్షన్స్ స్టీల్ బాక్స్లో ఇస్తాం. ఓకే. ప్లస్ మార్కెటింగ్ అండి, ఇప్పుడు మీ బ్రాహ్మణ అంటే చాలా ఫేమస్ అయింది ఇది. ఫేమస్ అంటే మీరు ఏ మార్కెటింగ్ స్ట్రాటజీ యూజ్ చేశారు? ఇప్పుడు ఏమన్నా సపోజ్ పేడ్ చేస్తారు చాలామంది, లేకపోతే ఇండివిజువల్గా మీరు వీడియో చేశారు కొన్ని, అంటే మీకు ఏది బాగుంది అనిపించింది దాంట్లో? ఒకటండి, అందరూ అనుకుంటారు ఈ కొలాబరేషన్స్, మార్కెటింగ్, ఇన్స్టాగ్రామ్ ఉండగానే ఆర్డర్స్ వస్తాయనేసి ఒక్క రేంజ్ వరకు మాత్రమే మనకి, అంటే ఒక ఆర్డర్ రావడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. బట్ అది కంటిన్యూ అవ్వాలంటే మటుకు మన ఎఫర్ట్స్ ఉండాల్సిందే. ఓకే. సో ఆర్డర్ రాగానే కాదు కదండి. సో అతను మనతోటి ప్రయాణం చేయాలి అంటే అది ఫుడ్ బాగుంటేనే. అవును. ఒక 2-3 daysలో బాగాలేకపోయినా వాళ్ళు డిస్కంటిన్యూ అయిపోతారు. అండ్ కొంతమందికి ఏంటంటేనండి, ఫుడ్ కొందరికి ఏంటంటే కొద్దిగా ఎక్కువ శనగపిండి తినరు, ఎక్కువ మినపప్పు తినరు, ఎక్కువ పల్లీలు తినరు. సో ఇలా కూడా ఉంటారు. సో బేసిక్ ఏంటంటే మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే ఒకటేనే, టేస్ట్. టేస్ట్ బాగుందా కంటిన్యూ అవుతారు, లేదా డిస్కంటిన్యూ అవుతారు. మార్కెటింగ్ అనేది ఓన్లీ ఆర్డర్ రావటం వరకే. సో అది కంటిన్యూటీ ఉండాలంటే
టేస్ట్ అండ్ హైజీన్ కంపల్సరీ మెయింటైన్ చేస్తాం. ఓకే, కస్టమర్ మనకి ఎక్కువ రోజులు ఉంటే మనకి ఎక్కువ అంతే కదండి. రిఫరెన్స్ కూడా వస్తాయి మనకి యాక్చువల్గా. మార్కెటింగ్ ఓన్లీ ఒక్క లీడే ఇస్తుంది, కానీ మనకి టేస్ట్ అనేది 100 లీడ్స్ ఇస్తుంది. ఓకే, ప్లస్ మార్కెటింగ్ అంటే మీరేం వాడండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీకు ఆల్మోస్ట్ 75,000 ఫాలోవర్స్ ఉన్నారు. అవునండి, అవును. అంటే మీకు ఎలా ఫాలోవర్స్ వచ్చారు? ఫాలోవర్స్ మోస్ట్లీ వీడియోస్ షేరింగ్ వల్ల దానివల్ల చాలామంది వచ్చారండి. ఓకే, అండ్ కొంతమంది రిఫర్ చేశారు, ఇది బాగుంటుంది, వీళ్ళవి అప్లోడ్ చేస్తున్నారు వీడియోస్ ఎవ్రీడే అని చెప్పి అలా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇప్పుడు చాలామందికి ఎలా ఉంటుందంటే ఇన్స్టాగ్రామ్ ఎలా చేయాలని కొంతమందికి ఐడియా ఉండదు. ప్లస్ ఏంటంటే ఎలా చేస్తే బాగుంటుంది అని ఒక ఐడియా ఒకటి తెలియదు. అవును, అంటే వాళ్ళకి మీరు ఏం సజెషన్? ఇప్పుడు ఇంకా చాలామంది స్టార్ట్ చేస్తున్నారు, ట్రూ. అంటే వాళ్ళు ఎలా చేస్తే బాగుంటుందని మీ ఐడియా అండి? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు సోషల్ మీడియాలో ఏంటంటేనండి, మీరు ప్రోడక్ట్ బెస్ట్ క్వాలిటీ ఇవ్వండి, అదే మీకు పబ్లిసిటీ తెస్తుంది. ఓకే, ఇప్పుడు కొలాబరేషన్ మీరు ఏమైనా చేశారండి? ఏమైనా వర్కౌట్ అయింది? చేసామండి కొలాబరేషన్స్ వీడని. అది నేను చెప్పాను కదండి ఇందాక కూడా, అది ఒక ఎక్స్టెంట్ వరకు మాత్రమే యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఆఫ్టర్వర్డ్స్ కంపల్సరీగా మన ఎఫర్ట్స్, మన టేస్ట్ ఆఫ్ ఐటమ్ అది మాత్రమే మనం నిలబెడుతుంది. ఓకే, అంటే మీరు ఆర్గానిక్ రీచ్ బెటర్ అంటారా, లేకపోతే ఎక్కువ కొలాబరేషన్ వల్ల? అవునండి, ఆర్గానిక్ రీచేనండి. ఓకే, ఇవ్వండి రోజుకు ఇప్పుడు సింపుల్ అండి, ఒక పర్సన్ 100 హోటల్స్ని ప్రమోట్ చేస్తారు. సో నాకు తెలిసి ఈరోజు రేపు ప్రజలు అంత తెలియనికుండా కూడా లేరు. సో వాళ్ళకు కూడా తెలుసు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ 100 హోటల్స్ని ప్రమోట్ చేస్తూనే ఉంటారు. సో ఎండ్ ఆఫ్ ది డే ఆ టేస్ట్ బాగుండి అది నిజము అని అనుకుంటే, రిలయబిలిటీ ఉంటేనే రీచ్ ఉంటుందండి అది. ఓకే, సో కొలాబరేషన్ ఎక్స్టెండ్స్ ఓన్లీ సమ్ ఆస్పెక్ట్స్ మాత్రమే. ఓకే, ఇప్పుడు చాలా లీడ్స్ వస్తాయండి. లీడ్స్ నుంచి కస్టమర్ నుంచి చాలా ఫీడ్బ్యాక్ వస్తుంటాయి, పాజిటివ్ వస్తాయి, నెగిటివ్ వస్తాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనేది ఏంటంటే హ్యూజ్ రీచ్ ఉంటుంది. ఇప్పుడు కావాల్సిన వాళ్ళు ఉంటారు, కాకుండా కూడా కాల్ చేస్తూ ఉంటారు. అవునండి, అవును. అంటే ఇది హ్యాండ్లింగ్ అనేది చాలా డిఫికల్ట్ ప్రాక్టికల్గా. మీరు ఎలా హ్యాండిల్ చేస్తారండి? ఒకటండి, మీరు అన్న కరెక్టే, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. చాలా కాల్స్ వస్తుంటాయి, అందులో కొన్ని జెన్యున్ కాల్స్ ఉంటాయి, కొన్ని ఏమో ఊరికే టైంపాస్ కూడా చేస్తూనే ఉంటారు. సో ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు మనకు ఫోన్ చేశారంటే మనం చేసే సర్వీస్ మీద ఇంట్రెస్ట్ ఉండే చేస్తున్నారు. సో మ్యాక్సిమం అటెండ్ చేస్తామండి కాల్స్. ఇఫ్ ఇన్ కేస్ అటెండ్ చేయలేని పక్షంలో వాళ్ళు వాట్సాప్కి, మేము ఆల్రెడీ వాయిస్ నోట్ పెట్టామన్నమాట, ఇఫ్ వీఆర్ ఇన్ బిజీ, మనం రీచ్ కాలేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అంటారు. వాట్సాప్లో వాళ్ళు వస్తే కంపల్సరీగా నేను రిప్లై చేసి మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తామండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే కొంతమంది పాజిటివ్ ఉంటాయి, మీకు వచ్చిన పాజిటివ్ కామెంట్స్ వచ్చుంటాయి, నెగిటివ్ ఉన్నాయి. ట్రూ అంటే మీకు వచ్చిన నెగిటివ్ కామెంట్ ఏంటంటే పాజిటివ్ కామెంట్? నెగిటివ్ అంటే సింపుల్ అండి, ఇప్పుడు నేను ఏదైనా ఒక చిన్న వీడియో, ఏదైనా ఐటమ్ ప్రిపరేషన్ అప్పుడు ఏదైనా వీడియో పెట్టాను అనుకోండి, ఈ క్లాత్ కింద మన జంజం ఉందనుకోండి, జంజం ఎక్కడుంది, నువ్వు అసలు బ్రాహ్మణుడివేనా అంటారు. ఓకే, సో సింపుల్ ఒకటేనండి, నేను ఇలా ఎక్స్పోజ్ చేసుకుంటూ జంజాన్ని వీడియో చేయాలని నేను అనుకుంటాండి, లైక్ ప్యాషన్ తోటి చేస్తున్నాను ఇది, అంతే తప్పించి వాళ్ళకి ఏదో చెప్పుకోవాలని కూడా కాదు. ఇటువంటి వస్తుంటాయండి. కొందరు ఫుడ్ బాగుందని మెసేజ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఒక 100 మంది ఫుడ్ బాగుందంటే ఒక 10 మంది బాగాలేదన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు మనం చెప్పుకోవాలి? సో ఆ బాగాలేదన్న దానికి కూడా సో మెనీ రీజన్స్, నేను ముందు చెప్పినట్టుగానే ఒక అమ్మ వంటనే నచ్చదు, సో మేము చేసిన అందరికీ నచ్చాలని కూడా లేదు. సో వాళ్ళు మేబీ స్పైసీ లెవెల్ ఆఫ్ ఫుడ్ తినడం అలవాటు ఉండొచ్చు, మనం చేసేది చప్పగా ఉండొచ్చు. సో నెగిటివిటీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది, రెండు ఉంటాయండి. కొంతమంది మేము ఫోన్ చేస్తే అటెండ్ చేయకపోతే వీళ్ళకి బిజినెస్ ఎక్కువైపోయిందిరా, వీళ్ళకి కావాలనే చేస్తున్నారని కూడా అనుకుంటూ కూడా ఉండొచ్చు. సో ఒకటే ఏంటంటే, మేము అన్నిటి వేళలా రీచ్ ఉండలేకపోవచ్చు. సో ఆ టైంలో వాట్సాప్లో మెసేజ్ చేస్తే తప్పనిసరిగా రీచ్ అవుతామండి. ఓకే, ప్రతి ఇండివిజువల్ ప్రతి ఒక్కరికి కాల్ చేస్తారండి? అంటే కాల్ చేయలేకపోయినా వాట్సాప్లో రిప్లై చేస్తున్నాము. అంటే ఒకటేంటంటే, మనము సింగిల్ పర్సన్కి కూడా ఇస్తున్నాం కదండి, ఒకళ్ళకి ఇద్దరికి కూడా ఇస్తున్నాం కదా. సో మనకు కొద్దిగా కాల్ ఫ్లో ఎక్కువగానే ఉంటుంది, అండ్ దాన్ని కూడా కమ్అట్ అవ్వడానికి మేము ట్రై చేస్తున్నామండి. సో అందరికీ కూడా ఎప్పుడు ఫోన్ చేసినా అవైలబుల్గా ఉండడానికి ట్రై చేస్తున్నాం మేము. ఓకే, ప్లస్ చాలామందికి అండి ఇప్పుడు క్యాటరింగ్ అంటే సర్వీస్ చాలా డిఫికల్ట్. ఎవరన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు, అంటే మీరు ఇండివిజువల్గా ఒక హోమ్, లేకపోతే లేడీ అనుకోవచ్చు, హోమ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీరేం సజెషన్ ఇస్తారు? ఒకటండి, అంటే ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఒక హోటల్ స్టార్ట్ చేయాలన్నా, ఒక చిన్న క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలన్నా, ఒక కేటరింగ్ పెట్టాలన్నా, లేదా బాక్స్ సర్వీస్ చేయాలన్నా, మొదటండి ఫుడ్ ప్రిపరేషన్ రావాలి. ఓకే, సో ఒకళ్ళ మీద డిపెండెన్సీ అయిన మటుకు ఈ బిజినెస్ పెట్టద్దు. చాలా హోటల్స్ మూతబడిపోవడానికి కారణం కేవలం వాళ్ళకి ఏది రాదు, ఏంటంటే ఒక మాస్టర్ని పెట్టడము, ఒక చెఫ్ని పెట్టి చేయడము చేస్తూ ఉంటారు. సో డిపెండెన్సీ అనమాట, వేరే కంప్లీట్ డిపెండ్ అవుతారు. కంపల్సరీ. ఇప్పుడు ఆ డిపెండెన్సీ వల్ల
అది రన్ సక్సెస్ కాదండి. సో ఫస్ట్ వాళ్ళు కంపల్సరీగా నేర్చుకోవాలి, ఫుడ్ ప్రిపరేషన్ నేర్చుకొని మాత్రమే స్టార్ట్ పెట్టాలి. అండ్ రెండోది వచ్చేసి ఇన్వెస్ట్మెంట్. హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయకూడదండి ఫుడ్లో. సో ఫస్ట్ కొద్దిగా స్టార్ట్ చేసుకోండి, చిన్నగా స్టార్ట్ చేసుకోండి. ఒక 10,000 ఉన్నాయి, 10,000 స్టార్ట్ చేసుకోండి. మనం ముందే పెద్ద పెద్ద హాట్ ప్యాక్లు కొనేసి ఆ గ్లాస్ వర్క్స్ చేపించేసి అలా అక్కర్లేదండి, చిన్నగా స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు మనమంతా మెయింటైన్ చేస్తుంటే అదే పెద్దగా అవుతుంది. మీరు అన్నట్టు ఇంట్లో నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇంట్లో నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు అండి. ఇప్పుడు ఎన్ని క్లౌడ్ కిచెన్స్ ఉన్నాయండి, ఎన్ని అమ్మ చేతి వంటలు ఉన్నాయి. స్విగ్గీ జొమాటో ఓపెన్ చేస్తే చాలు. సో ఏంటంటే చిన్నగా స్టార్ట్ చేసుకోవచ్చు అండి, ఒక 10,000 బడ్జెట్లో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ప్రిపేర్ చేసేది వెజ్ ఫుడ్ అండి. అవును, చాలామంది అంటే వెజ్ లోనే ప్రోటీన్ ఉన్నది అంటారు. అవునండి. చాలామంది డాక్టర్ కూడా ప్రిఫర్ చేసండి డైలీ ఒక ఎగ్ తినాలి. అవునండి. ఇప్పుడు చాలామందికి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ఏంటంటే డైలీ మీల్స్లో మీరు ఇస్తున్నారు కాబట్టి అన్ని ప్రోటీన్స్ ఉన్నాయా లేదా అని డౌట్ ఉంటుంది. అవునండి. మన బుక్స్లలో చదువుకుంది కూడా సమతుల్యమైన పదార్థాలని తీసుకోమంటారు. సో అది సమతుల్యమైన పదార్థాలు తీసుకోవట్లే కాబట్టి డాక్టర్లు ఎగ్ తినమంటున్నారు. ఓకే. సో ఇప్పుడు మనం అన్నీ తీసుకున్నాం అనుకోండి, చక్క పప్పు, మనము కందిపప్పు తీసుకుంటే ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్, రైస్ తీసుకుంటే కార్బోహైడ్రేట్స్. సో ఈ విధంగా మనం తీసుకోవట్లేదు కాబట్టి ఎగ్ తీసుకోమంటున్నారు డాక్టర్ బేసిక్గా. ఓకే, అంతే కదండి. ఇప్పుడు ఒకరికి పప్పు ఇష్టం ఉండదు, ఒకరికి ఆకుకూర ఇష్టం ఉండదు, ఇంకొకరికి ఇంకో ఇష్టం ఉండదు. సో అలా తీసుకోవట్లేదు కాబట్టే ఎగ్ తీసుకోమంటున్నారు. బట్ మనకి రీసెర్చర్స్ కూడా ఏం చెప్తున్నారంటే, మీరు ఒకవేళ కంప్లీట్ వెజిటేరియన్ తీసుకుంటే మీ ఆరోగ్యాలు కూడా కుదుట పడతాయి. అంటే దీని ఉద్దేశం మీరు నాన్ వెజ్ తీసుకోవద్దని కాదు. సో వెజ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే. ఇది తీసుకోవట్లే కాబట్టి ఎగ్ తీసుకోమంటున్నారు. ఓకే. అన్నీ తింటే అక్కర్లేదు కదండి, వెజ్లో అన్నీ. ఇప్పుడు మనం ఒక సమతుల్యమైన పదార్థాలు అంటున్నాం, ఏంటి, కొద్దిగా రైస్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, దానికి పక్కనే ప్రోటీన్స్, మన కందిపప్పు లాంటిది ఉండాలి, అండ్ మినరల్స్కి ఉప్పు, తర్వాత కాయగూరలు. సో అన్నీ పెట్టుకొని చక్కగా తిన్నాం అనుకోండి, మీకు ఎగ్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, పండు కూడా అక్కర్లేదు. మనం అలా తినట్లేదు కాబట్టి ఎగ్ తీసుకోమంటున్నాడు. సో యాజ్ ఐ సెడ్, మనకి రీసెర్చ్లు కూడా చెప్తున్నాయి, మన వెజిటేరియన్ ఒక నెల రోజులు వెజిటేరియన్ తీసుకోండి, మీకే అర్థమైపోతుంది మన శరీరంలో జరిగేటువంటి మార్పులు అవన్నీ కూడా. సో అంతేనా, అది అపోహ మాత్రమేనండి. నాన్ వెజ్ తింటే బలంగా ఉంటారు, వెజ్ తింటే బలహీనంగా ఉంటారు అనేది ఒక అపోహ మాత్రమే. ఇది కరెక్ట్గా తీసుకోవట్లేదు కాబట్టి డాక్టర్స్ అవి సజెస్ట్ చేస్తున్నారు అంతే. ఓకే. వెజిటేరియన్ కానీ కంబైన్ అన్నీ తీసుకోవాలి. ఇప్పుడు వెజిటేరియన్లో అన్ని రకాలు తీసుకోవాలి, సీజనల్గా తీసుకోవాలి. ఇప్పుడు మామిడి పండు ఉంది, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి. ఏ సీజన్కి వచ్చే కూరగాయలు ఆ సీజన్లో తీసుకోవాల్సిందే. సో బేసిక్ అలా తీసుకుంటేనే సమతుల్యమైన ఆహారము అని అంటాం దాన్ని. ఓకే. ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్లో హ్యూజ్ రీచ్ వచ్చింది. అవునండి. ఇప్పుడు ఆ ఫేమ్ వల్ల మీకైనా ఇబ్బంది పాజిటివ్ ఏమున్నాయండి? యాక్చువల్గా ఉంటాయండి. ఇప్పుడు ఫోన్ అటెండ్, సింపుల్ అండి, ఫోన్ అటెండ్ చెప్తే వీడికి బాగా బిజినెస్ ఎక్కువైపోయిందిరా అనుకుంటారు. ఓకే. అంతే కదండి. ఫోన్ అటెండ్ చేయకపోతే వీడికి బాగా బేసిక్గా అండి ఇక్కడ బిజినెస్ ఎక్కువ తక్కువ అన్నది కాదండి. మనం ఏంటంటే ఒక్కళ్ళకి ఇస్తున్నాము, ఇద్దరికి ఇస్తున్నాం కాబట్టి కొన్నిసార్లు ఫోన్స్ అటెండ్ చేయలేకపోయే సందర్భాలు ఉండొచ్చు. సో దాన్ని కూడా చాలామంది ఏంటంటే వీళ్ళకి బిజినెస్ ఎక్కువైపోయిందిరా అందుకే ఫోన్ ఎత్తట్లేదు అనే ఇది కూడా ఉంటుంది. ఓకే. సో ఉండండి, నెగిటివిటీ ఎక్కువ ఉంటుందండి పాజిటివిటీ కంటే కూడా బేసిక్గా. చాలామంది నెగిటివే సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే వీడియోలో మీరు చూపించినట్టుగా లేదు కదా ఇక్కడ అంటారు. ఓకే. మామూలుగా వచ్చినప్పుడు మనం అప్పుడు ఏదో క్లీన్ చేస్తూనో ఇంకేదో చేస్తూనో ఉంటాం కిచెన్. మనం ఇప్పటికి కూడా నేను చెప్తానండి, వాట్ ఎవర్ షోని మన వీడియోలో ఏదైతే చూపిస్తున్నామో అదే ఉంటుంది తప్ప ఇక్కడ ఏది మసిబూసి మారేడుకాయ చేయడం ఏం లేదండి. ఓకే. ఎందుకంటే ఫస్ట్ నుంచి చెప్పేది అదే, మనం ప్లాస్టిక్ మనం అంతెందుకండి, మనం ప్యాక్ చేసేటప్పుడు లిడ్ ఉంటుంది కదండి, మన స్పూన్, అది ప్లాస్టిక్ ఉంటే కూడా ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారన్నారు. అసలు ప్లాస్టిక్ లేకుండా మన జీవితాన్ని ఎలా ఊహించుకోగలం చెప్పండి అసలు. అవును. వితౌట్ ప్లాస్టిక్ అసలు ఊహ కూడా అందదు. కందిపప్పు ప్లాస్టిక్ దాంట్లోనే వస్తుంది. అవును. సో ఈ విధంగా నెగిటివిటీ ఎక్కువ అండి. వాళ్ళు మనము నీట్గా అరేంజ్మెంట్ చేస్తున్నామా అని చూడట్లేదు, అది దేంతో స్కూప్ చేసి చేస్తున్నామని చూస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే నెగిటివిటీ ఎక్కువ అండి పాజిటివిటీ కంటే కూడా. సో బోత్ అది ఉంది ఇది ఉంది. ఓకే. అంటే ఎలా హ్యాండిల్ చేస్తున్నారండి మీరు మరి? అది అంతేనండి, అడిగిన వాళ్ళకల్లా సమాధానం ప్రాపర్గా చెప్పుకోవడమే. వాళ్ళు అడిగారనో ఎవరో అన్నారనో వాళ్ళని ఇది కాకుండా ఇది కాదండి అది కాదండి ఇది అని చెప్పుకోవడం అంతే. ఓకే. ఇప్పుడు మీరు ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మొత్తం 600 కిలోమీటర్స్ కవర్ చేస్తున్నారు. అవునండి, చేస్తున్నామండి. అయితే ఇప్పుడు వేరే సిటీకి ఏమైనా ఎక్స్పాన్షన్ చేస్తున్నా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి బిజినెస్కి? యాక్చువల్గా మాకు ఫ్యూచర్ ప్లాన్ ఉందండి. మన బెంగళూరు, మోస్ట్లీ బెంగళూరు అండ్ తమిళనాడులో పెట్టాలి ఒక బ్రాంచ్ లాగా, మందని తెలుగు ఆథెంటిసిటీని అక్కడ పరిచయం చేయాలి అనేది మాకు చాలా ఆశ అండి. సో మేము రీసెంట్గా కేరళ వెళ్ళామండి. సో బీయింగ్ ఏ ప్యూర్ వెజిటేరియన్, అది ఎంత నరకం అంటే అంత నరకం అండి అక్కడ.
ఓకే ఓకే ఎక్కడ చూసినా అసలు అంటే నేను దాన్ని తక్కువ చేయట్లేదు, కాకపోతే ఏంటంటే మన ఫుడ్ దొరకదు అక్కడ. సో మన ఫుడ్ని అక్కడ పరిచయం చేయాలి. మన తెలుగు, మన కందా పచ్చడి కానీ, మన పనస పొట్టు కానీ, మన అరటి దూట కానీ, వంకాయ కారం పెట్టి కూర కానీ, సో మీరు ఎంత చెప్పినా సరే ఇవన్నీ కూడా అక్కడ కూడా పరిచయం చేయాలని మాకు ఉంది. కాకపోతే దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ చేయాలండి. ఇది కానీ టైం పడుతుంది, బట్ డెఫినెట్లీ విల్ డూ. మన తెలుగు వంటల్ని పరిచయం చేయాల్సిందే వేరే స్టేట్స్కి. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఫుడ్ బిజినెస్లోకి ఎందుకు వచ్చారండి? మీకు అంటే ప్యాషనా? లేదండి, ప్యాషన్ అండి. బేసిక్గా నేను జాబ్ చేశాను. జాబ్ చేసినా కూడా మనమే ఎందుకు పెట్టకూడదు. అండ్ నేను చిన్నప్పటి నుంచి చూసిన ఫీల్డ్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి చూసిన ఫీల్డే, మనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, ఎందుకు పెట్టకూడదు అని చెప్పి జాబ్ రిజైన్ చేసేసి ఇందులోకి వచ్చానండి. మనకి ఆడియన్స్కి వచ్చేప్పటికి ఫుడ్ బిజినెస్ చేయాలంటే కొంతమంది మనీ పెట్టి చేద్దాం అనుకుంటారు. అంటే పర్టికులర్గా వాళ్ళకి ఏమి ఉండాలండి అసలు యాక్చువల్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే? ఫుడ్ బిజినెస్లోకి ఎంటర్ కమర్షియల్గా రాకూడదండి. కమర్షియల్గా అంటే డబ్బు సంపాదించాలి అనే కాన్సెప్ట్ కంటే కూడా ఇష్టంతో రావాలి ఈ ఫీల్డ్లోకి బేసిక్గా. ఓకే. డబ్బు సంపాదించడం అంటే ఏ వర్క్ చేసినా ఈ రోజు రేపు వస్తున్నారండి. ఓకే. రోడ్ సైడ్ చిన్న వ్యాపారం పెట్టుకునే వస్తుంది, కానీ ఫుడ్ అలా కాదండి. ఫుడ్ చేయాలి అంటే ఫస్ట్ అతనికి ఇంట్రెస్ట్ ఉండాలి. ఓకే. అతనికి అందులో కొద్దిగా ప్రావీణ్యం ఉండాలి. ఆ ఫుడ్ ప్రిపరేషన్లో కానీ, హ్యాండ్లింగ్లో కానీ ముందు నిదానం ఉండాలండి. చాలా నిదానంగా ఉండాలి, ఓపిక ఉండాలి. సో అది ఉంటే మాత్రమే ఇందులోకి రావాలి. అండ్ ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేసి అయ్యో నాది పోయిందే, ఇంత ప్రాఫిట్ రావట్లేదు అస్సలు అనుకోకూడదు. తక్కువ అమౌంట్ పెట్టుకోవాలి పెట్టుబడి, ఓపిక ఉండాలి, కొద్దిగా పట్టు ఉండాలి. కుకింగ్ మీద కంపల్సరీ పట్టు ఉండాలండి. కొద్దిగా కాకపోతే కొద్దిగా అయినా పట్టుంటే అప్పుడు మాత్రమే రావాలి. అండ్ ప్యాషన్ ఉండాలి, కమర్షియల్గా మటుకు రాకూడదు. ఇప్పుడు వేగన్ డైట్ అనేది చాలా ఫేమస్ అండి. సెలబ్రిటీస్ కోహ్లీ అందరూ వేగన్ డైట్ అనేది చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు వేగన్ డైట్కి మన వెజ్ డైట్కి డిఫరెన్స్ ఏంటండి? అవునండి, ఈ మధ్య ఇది ఒక ట్రెండ్ అయిపోయిందండి. సో వేగన్ డైట్ అని, వెజిటేబుల్ డైట్ అని, తర్వాత క్వినోనా రైస్ సంవాట్ ఇప్పుడు ఏదో ఫేమస్ అవుతుంది కదా, ఆ రైస్ మాత్రమే తినే సెలబ్రిటీస్ ఉన్నారు. సో ఏంటంటే బేసిక్గా మనకి సౌత్ ఇండియాలో నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్సెప్ట్ అంటే ఈ 3 ఐటమ్స్ తీసేస్తే, ఏవి, నెయ్యి, పాలు, పెరుగు. సో ఈ 3 పాలు ఇన్ ద సెన్స్ పన్నీరు, ఈ 3 ఐటమ్స్ కనుక తీసేస్తే అందరూ వేగన్ దాంట్లో ఉన్నట్టే లెక్క. 80% ఆఫ్ ది పీపుల్. సో నాకు తెలిసి మనలో చాలామంది పెరుగు తినేవాళ్ళు చాలా తక్కువే. పెరుగు, నెయ్యి, ఈ పన్నీరు. మీ నార్త్ ఇండియాకి వెళ్తే వాళ్ళ పన్నీర్ లేని అసలు వాళ్ళ మీల్ కంప్లీట్ కాదు. సో ఏంటంటే ఎవ్రీ సౌత్ ఇండియన్ మోస్ట్ ఆఫ్ ది 3 ఐటమ్స్ తీసేస్తే వేగాన్ని ఫాలో అవుతున్నట్టే లెక్క. ఓకే. సో వాళ్ళ కన్వీనియంట్ ప్రకారంగా తీసుకున్నారండి బేసిక్గా. ఓకే. సో కొంతమంది ఇప్పుడు ఇంకొకటి బేసిక్గా ఎప్పటి నుంచో ఉందట, ఇప్పుడు పాపులర్గా వైరల్గా అవుతుంది, జున్ను తినకూడదని. సో జున్ను అన్నది రక్తం, ఆవు యొక్క ఏమంటారు, రక్తం కలిస్తే పాలలో రక్తం కలుస్తుంది అనేది అది ఒకటి ఉంది. మన పురాణాలు కూడా చెప్తున్నాయి అవే. చాలామంది జున్ను తినకూడదు అని అంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఫాలో అవుతుంటే వైరల్ అయ్యి ట్రెండ్ అయ్యి అందరికీ తెలుస్తున్నాయండి. బట్ వీఆర్ ఆల్రెడీ ఫాలోయింగ్ అండి. చాలామంది మన పెద్దవాళ్ళు జున్ను ఇప్పటికి కూడా తినరు. ఓకే. ఎందుకంటే పాలల్లో బ్లడ్ కలుస్తుంది అనే మరి అది అపోహ అని కొందరు అంటారు, లేదు నిజమని కొందరు అంటారు. సో ఇవన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నవండి ఇవన్నీ. బట్ బీయింగ్ ఏ సౌత్ ఇండియన్ వీఆర్ ఆల్రెడీ వేగన్స్. ఓకే. సో మనం పన్నీర్ ఇంక్లూడ్ చేయము, నెయ్యి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అవాయిడ్ చేసేసారు, ఊబకాయం అని చెప్పి అదని ఇదని. ఒక పెరుగు ఒక్కటి, ఆ పెరుగు తినే వాళ్ళు కూడా తగ్గిపోయారు ఈరోజు రేపు. ఓకే. సో మీరు వెరిఫై చేసుకుంటే వీఆర్ వేగన్స్ అండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. ఇప్పుడు మన యంగ్ ఎంటర్ప్రైనర్స్కి ఏమైనా చెప్పాలనుకున్నారా? థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అండి. అండ్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు చాలామంది వచ్చే అంటే న్యూలీ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైనా చేయాలంటే వాళ్ళు చిన్నగా స్టార్ట్ చేయట్లేదండి. ఫస్ట్ 10 లక్షలు అప్పు తెచ్చేయటము, స్టార్ట్ పెట్టేయటము, సో అది మళ్ళీ సరిగ్గా రన్ కాకపోవటము, ఇదంతా జరుగుతుంది. బేసిక్గా ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ తక్కువ అమౌంట్తో చిన్నగా స్టార్ట్ చేయండి. ఓకే. అందులో ఫస్ట్ మీరు ప్రావీణ్యం సంపాదించండి. కొద్ది ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ మీరు నిజంగా ప్యాషనేట్గా దాని మీద ఉన్నారనుకోండి, అదే పెద్దగా అవుతుంది. మీరు వద్దన్నా అవుతుంది అది, అంతే కదా. ఇన్వెస్టర్స్ ఇన్వైట్ చేస్తారు, అదే పెద్దగా అవుతుంది. సో ఫస్ట్ అప్పు చేసి పెద్దగా పెట్టకండి, చిన్నగా స్టార్ట్ చేయండి, అదే పెద్దగా అవుతుంది. ఫస్ట్ మీరు అందులో ప్రావీణ్యం సంపాదించాలి. ఆ వర్క్ ప్యాషనేట్గా చేయండి, ఇంట్రెస్ట్తో చేయండి, ఓపికతో చేయండి. డెఫినెట్గా అది పెద్ద బిగ్ సక్సెస్ అవుతుంది అది.